సుప్రీంకోర్టు మాజీ సీజేఐ మనందరికీ తెలుసు ఎన్వి రమణ గారు. ఈయన ఎందులో ఫేమస్ అయ్యారో బాగా తెలుసు. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసు వేసినా దానికి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పిచ్చడంలో మొదటి వరుసలో ఉన్న ఈ మాజీ సీజే ఎన్వి రమణ గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పదవి కట్టబెట్టే పనిలో ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఇది పచ్చ మీడియాలోనే ప్రచారం అవుతూ ఉంది. పచ్చ మీడియా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్గా మరి ఈయన మాజీ సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన ఇతడు మరి టీటీడీ చైర్మన్గా పదవి స్వీకరిస్తారా లేదా అనేది మరి మనకి త్వరలో తెలియబోతుంది. ఇప్పుడు ఇతనికి చంద్రబాబు నాయుడు మాత్రము బిఆర్ నాయుడు, ఎన్వి రమణ వీళ్ళిద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే టీటీ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరినో ఒకటి బిఆర్ నాయుడు కానీ ఎన్వి రమణని కానీ వీళ్ళిద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఎన్వి రమణ వైపే ముగ్గు చూపుతున్నట్టు చంద్రబాబు నాయుడు తెలుస్తూ ఉంది. త్వరలో టీటీడీ చైర్మన్గా ఎన్వి రమణ నియమితులు అవుతారంటూ పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. మరి చూడాలి ఎంతవరకు. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రియమైన మిత్రుడనే చెప్పుకోవాలి ఎన్వి రమణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు వ్యవస్థల్ని అంటే సుప్రీంకోర్టు వరకు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటే అందులో ముఖ్య కారణం ఎన్వి రమణ అని చెప్పుకోవాలి, సందేహమే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్నప్పుడు ఏపీ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో అతను ఇవ్వడమే కాకుండా వేరే వాళ్ళ డిస్టిక్ వాళ్ళతో చాలా వాటితో కూడా మనకు తీర్పులు ఇప్పించడం కూడా జరిగింది. సో కాబట్టి ఇంత మేలు చేసిన ఎన్వి రమణకి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతగా ఏదో ఒకటి చేస్తాడనేది అందరికీ తెలుసు. కానీ మరి టీటీడీ చైర్మన్ పదవి ఆయన మరి తీసుకుంటారా లేదా అనేది మనకి త్వరలో తెలుస్తుంది. కానీ ఆయనకే ఎక్కువగా మొబ్బు చూపుతున్నారు, ఆయన మీదే అంటూ పచ్చ మీడియా చెప్తుంది. మరి చూడాలి, త్వరలో తెలుస్తుంది.